హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ నేను ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. యాక్చువల్లీ ఒక వ్లాగ్ అనుకొని వస్తే ఇంకోటి అయింది. అదేమంటే మిలాన్ ఉంది అనుకొని వెళ్ళిపోయాము. తీరా చూస్తే మిలాన్ ముందే క్లోజ్ అయిపోయిందంట. మేము వెళ్ళటానికి 1 డే ముందు. సో ఇంక ఏం చేసేది లేక బీచ్లో ఒక 2 రౌండ్లు తిరిగేసి ఒక మామిడి ముక్కలు తినేసి, సరే ఇక్కడ కాటన్ బజార్ క్రాఫ్ట్ బజార్ జరుగుతుంది కదా అని క్రాఫ్ట్ బజార్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడి నుంచి ఈ క్రాఫ్ట్ బజార్లో ఏంటి అవైలబుల్గా ఉన్నాయి అన్నది కూడా మీకు బ్లాగ్లో చూపిస్తాను, చూడండి. ఇక్కడ కలర్ఫుల్ కోన్స్ వచ్చాయన్నమాట. కోన్ అవుటర్ అంటే కవర్ మీద ఏ కలర్ ఉందో కోన్ పండితే అదే కలర్ వస్తుందంట. అదే నాకు షాకింగ్ అనిపించింది. అండ్ ఇవన్నీ పువ్వులు, గాజులు. అండ్ ఇక్కడ మేము గాజులు చూస్తున్నాము. 100 రూపీస్ సెట్ అంట. బాగున్నాయి కదా. సో ఇంకా చాలా ఐటమ్స్ అన్నమాట. అంటే ప్రతి క్రాఫ్ట్ బజార్లోనూ ఉంటాయి, కాదనట్లేదు. బట్ మనకి దగ్గరగా బీచ్ రోడ్ పక్కనే, అంటే బీచ్కి వచ్చినప్పుడే మనం ఆపోజిట్ దుర్గా టెంపుల్ పక్కన ఉన్న క్రాఫ్ట్ బజార్కి వెళ్ళొచ్చు అండ్ తెచ్చుకోవచ్చు. అంటే అదొక సింపుల్ మెథడ్ కదా, ఈజీ. అంటే పని కట్టుకొని దానికోసమే వెళ్ళవసరం లేదు, ఇలా కూడా వెళ్ళొచ్చు మనం. సో క్రాఫ్ట్ బజార్లో ఉన్నవన్నీ మీకు చూపిస్తాను. అందులో మీకు ఏమి అవసరమో అన్నది దాన్ని బట్టి మీరు ఒకసారి విజిట్ చేసి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ సెట్ 100 రూపీస్ అంట. చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. సో కొంచెం హెవీ వర్క్ ఏవైనా ఉన్నాయంటే కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి. బట్ చాలా వరకు కూడా మనకు సారీస్కి, డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యే విధంగా రకరకాల కలర్స్తో చాలా అందంగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూస్తే పార్టీవేర్ బ్యాగ్స్ అన్నమాట. అవి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి, చిన్న క్లచెస్ ఉన్నాయి హ్యాండ్స్ పట్టుకుని. ఇప్పుడు నేను పట్టుకున్న బ్యాగ్ 650 చెప్పారు. ఎంత యూనిక్గా ఉందంటే, అండ్ ఆ మెటీరియల్ తయారు చేసే విధానానికే మనం అన్ని డబ్బులు ఇవ్వచ్చు. ఇవి చూసారా, సెలబ్రిటీస్ చేతుల్లో పట్టుకుంటారు కదా, అలాంటి బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇదైతే ఎంత బాగుందో, 500కి ఇస్తానని చెప్పారు నేను అడిగితే. అండ్ ఈ ఒక్కొక్క బ్యాగ్ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ అంట. సో ఇవన్నీ కూడా మనకి పొల్యూషన్ ఫ్రెండ్లీ అనమాట. ప్లాస్టిక్స్ లాంటివి వాడకుండా చాలా మంచి మెటీరియల్ యూజ్ చేసినవి. ఇవన్నీ కూడా చెప్పులు, హీల్స్ ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, అన్ని రకాల చెప్పులు ఉన్నాయి. సో ఈ చెప్పులు ఇవన్నీను మనకి అన్ని చోట్ల దొరకవు కదా ఒకే వస్తువు. సో ఒకటి కొనాలి అంటే ఇంకొక దగ్గరికి వెళ్ళాలి, ఇంకోటి కొనాలంటే ఇంకొకటి దగ్గరికి వెళ్ళాలి. క్రాఫ్ట్ బజార్కి వచ్చేసరికి మనకున్న బెనిఫిట్ ఏంటంటే అన్ని రకాల వస్తువులు ఉంటాయి. మనం ఇంకో ప్లేస్కి వెళ్ళకుండా అక్కడే అన్నీ కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా మెడలో వేసుకునే చైన్స్ అన్నమాట. సో అన్నీ ఆ చైన్స్లో మోడల్స్ అన్నీ కూడా అండర్ 200 రూపీస్. అండ్ ఇయర్ రింగ్స్కి వచ్చేసరికి 150, 100, 250, 300 అలా ఉన్నాయి. సో నేను కూడా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. లాస్ట్లో మీకు పిక్ పెడతాను, చూడండి. నేను ఒకటి 150, ఒకటి 250 అండ్ ఇంకొకటి 280కి తీసుకున్నాను. బట్ అది వర్తా కాదా అన్నది నాకైతే కొంచెం క్వాలిటీగా అనిపించింది. లాస్ట్ టైం ఫిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు 350 అండ్ 550 చెప్పారు. సో అక్కడ 350 చూసిన ఇయర్ రింగ్స్ నేను ఇక్కడ 250 కొనుక్కున్నాను. వీళ్ళు కూడా 350నే చెప్పారు, బట్ ఫైనల్గా నాకు 250కి ఇచ్చారు. చాలా బాగున్నాయి. అంటే మంచిగా డ్రెస్అప్ అయ్యి నీట్గా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి మేము స్మోక్ బిస్కెట్స్ తింటున్నాము. ఎంత బాగా అనిపించిందంటే, స్మోక్ చేసే వాళ్ళు నిజంగా వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ మేము ఆ బిస్కెట్స్ తిన్నంతసేపు ఆ పొగని ఎలా బయటకు వదలాలి, ఏ రకంగా డిజైన్గా వదలాలా, ఏం చేయాలి అని చెప్పి అదే ఆలోచన. ఫన్నీ కదా నిజంగా. సో ఇక్కడ మళ్ళీ వేరే షాప్లో చూస్తున్నాను అనమాట ఇయర్ రింగ్స్. అవి కూడా పెట్టుకొని చూస్తున్నాను. అండ్ సంధ్య అడిగింది ఒకసారి ఇది పెట్టుకొని చూడక్క అని చెప్పి. సో చెప్పినవన్నీ కూడా పెట్టుకొని చూస్తున్నాను. సో మన ఇయర్ బరువు ఎంత, ఇయర్ రింగ్స్ బరువు ఎంత, సో బ్యాలెన్స్ చేయగలదా లేదంటే చెవి చేతిలోకి వచ్చేస్తుందా ఊడిపోయి అని డౌట్స్ కూడా ఉంటాయి కదా. సో అందుకే అనమాట అలా చూస్తున్నాను. లైట్ వెయిటా, హెవీ వెయిటా, ఏంటా అన్నది. బట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. వన్స్ విజిట్ చేయండి ఎవరైనా కావాలి అనుకుంటే. మన వైజాగ్లో ఫ్యాషన్ యాక్సెస్ ఎక్కువగా చూస్తారు కదా.
సో అలా చూడాలనుకునే వాళ్ళ కోసం అనమాట. అండ్ ఇది వచ్చి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. ఎంత బాగున్నాయో అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు చూస్తే నిజంగా ఏ ఒకటి ఖచ్చితంగా కొనాలి, ఇంట్లో పెట్టుకోవాలి అని అనుకుంటారు. సో మా సిస్టర్స్ చూసారు కదా అక్కడ, అది ఎంత బాగా నచ్చింది. అతను ఎంత క్వైట్గా ఉన్నారంటే ఫోటో తీసుకుంటాం, వీడియో తీసుకుంటాం అన్నా కూడా ఏమీ అనకుండా సైలెంట్గా ఓకే తీసుకోండి అని అన్నారనమాట. ఇక్కడైతే బ్యాంగిల్స్, ఇవి మెటల్ బ్యాంగిల్స్, 4 బ్యాంగిల్స్ అనమాట. ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ వేశారు, ఎక్కువ డిఫరెంట్ కలర్స్ వేశారు. సో అవి చూసాను నేను, నా సైజ్ అయితే లేవు. ఇక్కడ చూసారా పువ్వులు, కళ్ళకు సంబంధించిన ఐబ్రో పెన్సిల్స్, ఐలైనర్స్ అవి అన్నీ ఆ ఆంటీ గారి దగ్గర అమ్ముతున్నారు. అక్కడే మేము కోన్స్ తీసుకున్నాము. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మిలాన్ చాలా మిస్ అయ్యామని చెప్పి ఈ క్రాఫ్ట్ బజార్కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఎండింగ్కి వచ్చేసాం, బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. కొన్ని మసాలాలు కూడా తీసుకున్నాను. అక్కడ నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఆ మసాలాని డైరెక్ట్గా ఉప్పు కారం ఏమీ వేయవసరం లేదంట. డైరెక్ట్గా ఆ మసాలాలోనే మనం ఏదైతే నాన్ వెజ్ ఐటెం, రొయ్యలు కానీ చికెన్ కానీ జస్ట్ దాన్ని ముంచి అలా ఫ్రై చేసుకోవడమేనంట. ఆవిడ చేసి ఇచ్చారు కొన్ని, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ నా ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మేము మా వెనకాతల బీచ్. అక్క నువ్వు లిరిమిక్స్ రామ్లో బీచ్ అవునా? పూరి మిక్స్లో కొంచెం సాల్ట్ ఎక్కువైంది. ఒకసారి టేస్ట్ చూసినాం. చూడదు, అర్థం కావట్లేదు. బాయ్ ఫ్రెండ్స్, ఇంతతో బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. మరొక మంచి బ్లాగ్ తో మీ ముందుకు వస్తుంది. అంతే. బాయ్ బాయ్.